హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రావణ్యాని. వెల్కమ్ టు ధృతిస్ కలెక్షన్స్. అందరూ బాగున్నారు కదా అండి. ఈరోజు మీకు చూపించబోయే శారీస్ వచ్చేసరికి చక్కటి ముంగా సిల్క్స్ అనమాట. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు అందరికీ చక్కగా మంచి మంచి శారీస్, మంచి టైం కదా అండి, అందరూ చక్కగా తీసుకుంటారు. మంచి శారీస్ తీసుకోవాలని చెప్పి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళు, అప్పుడప్పుడు తీసుకునే వాళ్ళు అయితే ఈ టైంకి ఖచ్చితంగా తీసుకుంటారు శారీస్ అయితే. సో అందుకోసం అనమాట మంచి మంచి కలెక్షన్స్ చూపిస్తున్నాను. సో లైట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేస్తాను. దానికన్నా ముందు ప్లీజ్ ఒక్కసారి లైక్ చేసేసేయండి. వీడియో మొదలు పెట్టేద్దాము. ఫస్ట్ సారీ చూడండి, మంచి ఎల్లో కలర్ తోటి చక్కటి డిజిటల్ ప్రింట్ అనమాట, ఫ్లోరల్స్. సో చాలా బాగుంది, మంచి బ్రైట్ ఎల్లో. ఇది సో సో చూసారా, పళ్ళు ఇది చక్కటి, ఇది మనకి చినాన్ షిఫాన్ టైప్ వస్తుంది అనమాట. చినాన్ షిఫాన్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్ ప్యూర్ వచ్చింది. ఇది ప్యూర్ ఫ్యాబ్రిక్ అనమాట. చక్కగా ఫ్లోరల్స్ అనమాట. మంచి ఎల్లో, చక్కటి ఎల్లో హల్దీస్కి వాటికి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దాని మీద డిజిటల్ ఫ్లవర్స్ అనమాట, పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. శారీ అంతా దగ్గరగా బంచెస్ టైప్ వచ్చాయి అనమాట. దాని మీద మళ్ళీ సిల్వర్ కలర్ లైన్ వచ్చింది చూసారా, వీవింగ్ లైన్ వస్తుంది, సిల్వర్ కలర్ అనమాట. ఇది రెండు వైపులా వస్తుంది బార్డర్. మనం అంతకుముందు గోల్డ్ కలర్లో చూపించాము, ఇది సిల్వర్ కలర్ అనమాట. సో పళ్ళు ఇంకా అంతా ఒకటే వచ్చేస్తుంది. కడి పళ్ళు 2900లో ఉంది ప్రైస్ అయితే. ఇది బ్లౌజ్, ఎల్లో కలర్ సెల్ఫ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. చాలా బాగుంది, మంచి ఫ్యాబ్రిక్ అనమాట. చినాన్ షిఫాన్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్ వచ్చింది. బాగుంది, మంచి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్, ఫ్లోయిగా ఉంటుంది. ఇలాంటివి ప్యూర్ కాబట్టి కొంచెం అప్పుడప్పుడు మనం డ్రై వాష్ అనమాట, అస్తమానం ఏం అవసరం లేదు. 4-5 టైమ్స్ కట్టుకున్న తర్వాత జస్ట్ నార్మల్గా ఐరనింగ్ చేస్తే సరిపోతుంది. ఇది జస్ట్ నార్మల్ వాష్ అనమాట, వాష్ కేర్ కూడా ఏం అవసరం లేదు. శారీ అంతా వచ్చేస్తుంది. హైట్ కూడా ఇది 49 వరకు వచ్చిందండి హైట్, చాలా పెద్దగా ఉంది హైట్. సో ఇంకొక కలర్ ఉంది, 2900కి మంచి బెస్ట్ ప్రైస్. సో ఇది చూడండి, మంచి ఏమంటారు, ఇది ఫ్యాబ్రిక్ అండ్ కలర్ కూడా డిఫరెంట్గా ఉంది. అంతా కూడాను మంచి పీస్టల్ షేడ్లా అనిపిస్తుంది, బట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ అండ్ సాఫ్ట్ ఉంది, షైన్ ఉంది, సాటిన్ టైప్ వచ్చింది. దీనికి మంచి జామున్ కలర్ బార్డర్ తోటి రెండు వైపుల బార్డర్ అండ్ మొత్తం డిజిటల్ ప్రింట్ అనమాట. శారీ మొత్తం అంతా బర్డ్స్ డిజైన్ తోటి డిజిటల్ ప్రింట్. అసలు ఎంత అందంగా ఉందో కలర్ కాంబినేషన్ అంతా కూడాను. సో ఇది పళ్ళు వస్తుంది. పళ్ళు ఇట్లా వచ్చింది, చక్కగా మనకి కంచి పళ్ళు టైప్ వచ్చింది, యాంటిక్ బార్డర్ టైప్ వచ్చిందండి. బాగుంది శారీ అయితే, మంచి లైట్ వెయిట్ ఉంది. మీరు మిషన్ వాష్ కూడా వేసేయచ్చు అనమాట ఈ శారీ అయితే, అంత రఫ్ అండ్ టఫ్గా వాడచ్చు. 2400లో ఉంది. ఇది బ్లౌజ్, బ్రొకేడ్ బ్లౌజ్ టైప్ వచ్చింది. అసలు ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంది. 2400, దట్ ఫ్రీ షిప్పింగ్ విత్ ఇన్ ఇండియా. హైట్ కూడా మనకి ఇది 48 ఇంచెస్ వరకు హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్గా కూడా లేదు. నేను ఇప్పుడు సింగిల్ లేయర్ మీద వేస్తున్నాను. ఎంత లైట్ వెయిట్గా ఫ్లోయిగా ఉందో చూడండి. అసలు ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అనమాట, మంచి సాటిన్ దాంట్లోనే వచ్చింది. ఇది కూడా బాగుంది. ఇంకొక ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇది కూడా ముంగా సిల్క్ అనమాట. మంచి పింక్ కలర్. లాస్ట్ టైం నేను రెడ్ కలర్ చూపించినట్టు గుర్తు, ఇప్పుడు పింక్ కలర్ అయితే రీస్టాక్ అయింది. సారీ, అన్నీ జారిపోతున్నాయి ఇవాళ. సో ఇది పళ్ళు, చక్కటి ముంగా సిల్క్ పికాక్ డిజైన్ తోటి, పికాక్ కొంగల్ డిజైన్ తోటి హైలైట్ చేశారు. మంచి బ్రైట్ పింక్ అండి, పూజలకి, వ్రతాలకి, పెళ్ళిళ్ళకి, వాటికి పెట్టడానికి చాలా బాగుంటుంది. ప్రైస్ ఎంత అనుకున్నారు, జస్ట్ 2800 అనమాట. ప్రైస్ రేంజ్ కూడా చాలా బాగుంది. శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి చాలా చాలా స్మూత్ అండ్ సాఫ్ట్గా ఉంది. సో పళ్ళు ఇట్లా వస్తుంది, మంచి పింక్ కలర్ అనమాట. అసలు వీడియోలో అన్ని శారీస్ చాలా బాగున్నాయి, కన్ఫ్యూజ్ అయిపోతారు మీరు కూడాను ఏ శారీ తీసుకోవాలి ఏంటి అనేది. దీని మీద వచ్చిన డిజైన్ చూసారు కదా, మొత్తం అంతా గోల్డ్ కలర్ వీవింగ్ అనమాట. అంతా కొంగల డిజైన్, రెండు కొంగలు కలిపి ఒక బంచెస్ లా వచ్చాయి అన్నీ కూడాను. సో శారీ మొత్తం అంతే. పళ్ళు కూడా బాగుంది, పళ్ళు అందంగా ఉంది, పళ్ళు కూడా. బ్లౌజ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి విత్ బార్డర్ అటాచ్ వస్తుంది అనమాట. మంచి పింక్ అండి, బాగుంది కలర్ అయితే డైరెక్ట్గా అసలు. సో ఇది మనకి కట్ చెంగు లోపలికి వెళ్ళిపోయే పార్ట్ అంతే. హైట్ కూడా మనకి
48 ఇంచెస్ హైట్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ లేదు, మంచి తేలిగ్గా ఉందండి. చక్కటి ముంగా సిల్క్ అనమాట, బెనారసీ ముంగా. సో ప్రైస్ వచ్చేసరికి 2800. ఇంకొక ఫ్యాబ్రిక్ చూద్దాము. సో నేను వేసుకున్న లాంటిది అనమాట, సేమ్. కాకపోతే ఇది బార్డర్ కలంకారీ బార్డర్ టైప్ వచ్చింది. ఇట్లా నేను వేసుకున్న దానికి మధుబని బార్డర్ వచ్చింది కదా, సేమ్ చక్కటి ముంగా క్రీప్ అనమాట. మంచి ఫ్లోయి మెటీరియల్ అండి. నేను వేసుకున్న బార్డర్ చూడండి మధుబని డిజైన్, ఇదేమో కలంకారీ డిజైన్ టైప్ వచ్చింది. దీనికి బ్లౌజ్ కూడా సేమ్ ఇలాగే వస్తుంది అనమాట, బుటీ బ్లౌజ్. నేను వేసుకున్న దానికి కూడా సేమ్ రెండు ఒకటే కలర్, అందుకే నేను ఓపెన్ చేయట్లేదు, సేమ్ అంతా ఒకటే అండి. సో ఎందుకు ఓపెన్ చేసేద్దాం మీకోసం, ఈజీగా అర్థమవుతుంది కదా. ఇది లుక్ చూసారా ఎంత బాగుందో, సన్నటి జెరీ చెక్స్ లైన్స్ అనమాట. అసలు భలే నిండుగా ఉందిలేండి. బేస్ కలర్ మీద ఈ చెక్స్ లైన్స్ చూసారా చాలా బాగా కనిపిస్తున్నాయి, నీట్గా అనమాట. సో పైన బార్డర్ ఏమో చక్కటి చిన్న బార్డర్ ఇచ్చారు సన్నగా. మనకి ఇట్లా ఇక్కడ వచ్చేసరికి ఇలా వస్తుంది కదా స్టెప్స్ దగ్గర, అయితే సింగిల్ లేయర్ కూడా వేయచ్చు, లేదంటే స్టెప్స్ అయినా పెట్టుకోవచ్చు. అక్కడ వచ్చేసరికి మనకి ఇట్లాగా బార్డర్ ఏమో మనకి ఇట్లా ఎలిఫెంట్ డిజైన్ తోటి హైలైట్ చేస్తూ రెండు వైపులా మధ్యలో ఈ డిజిటల్ ప్రింట్ని ఫిల్ చేశారనమాట. అసలు ఎంత బాగుందో, మంచి ఫ్లోయిగా ఉందండి. ఫ్యాబ్రిక్ అయితే నేను ఫిదా అయిపోయాను, అసలు చాలా బాగుంది. ముంగా క్రేప్లో అంతకు ముందు చూపించిన వాటికన్నా ఇది ఇంకా ప్రీమియం రేంజ్లో ఉంది. దీని ప్రైస్ వచ్చేసరికి 2800. బెస్ట్ ప్రైస్, చాలా బాగుంది. సో పళ్ళు ఇట్లా వస్తుంది, బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వచ్చింది. నేను వేసుకున్న దానికి కూడా సేమ్ ఇలాంటి బ్లౌజే వచ్చింది అనమాట. సో ఇది హైట్ కూడా మనకి 49 ఇంచెస్ హైట్ వచ్చిందండి. ట్రాన్స్పరెంట్ లేదు, కూల్గా హాయిగా అనిపిస్తుంది శారీ అయితే. మంచి ఫ్లెక్సిబుల్ అండ్ ఫ్లోయీ మెటీరియల్. నేను వేసుకున్నది వచ్చేసరికి ఇట్లా మనకి ఏమంటారు మధుబని డిజైన్ తోటి హైలైట్ చేశారనమాట. రెండు వైపులా బార్డర్ వస్తుంది, అంటే సన్నటి బార్డర్ పైన వస్తుంది, కింద కుర్చీల దగ్గరకు వచ్చేసరికి మనకి ఇట్లా వస్తుంది అనమాట. ఎంత అందంగా ఉందో చూడండి, శారీ కట్టుకుంటే భలే నిండుగా ఉంది. సో ఇది పళ్ళు విత్ టాజిల్స్ అనమాట. సో 2800. ఇందులో ఇంకొక కలర్ వచ్చేసరికి మంచి వైన్ కలర్. ఇప్పుడు బాగా ఇవే కలర్స్ రిపీట్ అవుతున్నాయండి అన్నిటిలోని, ఇవే కలర్స్ అనమాట. సో ఇది ఒక్కొక్కటి బార్డర్ దగ్గర ఒక్కొక్క డిజైన్ వచ్చింది. మీరు కలర్ కాంబినేషన్ వేరుంది, డిజైన్ కూడా వేరున్నాయి అనమాట. చాలా బాగున్నాయి, అన్ని కలర్స్ చాలా బాగున్నాయి. సో సన్నటి చెక్స్ లైన్స్ కూడా చాలా నిండుగా ఉన్నాయండి, బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే అసలు కట్టామా లేదా అన్నట్టు అంత లైట్ వెయిట్గా చక్కగా ఉంది. సో ఇది పళ్ళు 2800. ఇది బ్లౌజ్ బాగుంది, మంచి వైన్ కలర్ అనమాట, గ్రేప్ వైన్. బాగుంది, భలే ఉందిలేండి. మనం గ్రేప్ని జ్యూస్ చేస్తే కలర్ వస్తుంది చూడండి, అదే కలర్లో ఉంది. అసలు భలే ఉంది చక్కగా. 2800. అబ్బా ఈ కలర్ ఎంత బాగుందో, మంచి పింక్. అన్ని కలర్స్ బాగున్నాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నదండి డిజైన్ అండ్ ఫ్యాబ్రిక్, అది చక్కటి ముంగా క్రేప్. ముంగా సిల్క్లోనే మంచి ఫాలింగ్గా స్మూత్గా ఉంది కాబట్టి క్రేప్ అది ఫీల్ అయితే ఎలా ఉంటుందో అలా వచ్చేసింది అనమాట. మీరు రఫ్ అండ్ టఫ్గా వాడేయచ్చు. దీనికైతే వాష్ కేర్ అలా ఏమీ లేదు అనమాట. బాగుంది, జస్ట్ హ్యాండ్ వాష్ చేస్తే సరిపోతుంది, డ్రై వాష్ అసలు ఏం అవసరం లేదు. ఇక్కడ చూసారా ఇది కూడా మనకి డిజిటల్ ప్రింట్ అనమాట. అంతా థీమ్ వైజ్ వచ్చింది, అంతా కాన్సెప్ట్ తీసుకొని ఇట్లా మనకి డిజిటల్ చేశారు, బాగుంది. ఈ బార్డర్ కూడా అండి జరీ బార్డర్ వీవింగ్, అసలు ఎక్కడ ఇబ్బంది లేదు, ఎంత అందంగా ఉందో. సో ఇది బ్లౌజ్, ఇది పళ్ళు ఇలా వస్తుంది. ఇది బార్డర్ అంతా ఒకటే పళ్ళు. ఇది దీని మీద సెల్ఫ్ డిజైన్ టైప్ వచ్చింది చూసారా, చెక్స్ వచ్చి మీకు క్లియర్గా కనిపిస్తుందా? సెల్ఫ్ డిజైన్, శారీ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉన్నది. మిగిలినవన్నీ తెలియట్లేదు, దీని మీద అయితే బాగా తెలుస్తుంది సెల్ఫ్ డిజైన్. సో బ్లౌజ్ వచ్చేసరికి పింక్ కలర్లోనే కొంచెం డార్కర్ షేడ్ వచ్చిందా, లైట్ షేడ్, అంటే సెల్ఫ్ డిజైన్ ఇచ్చారు చూడండి, ఆ షేడ్ తోటి మిక్స్ చేశారనమాట. ఇది బ్లౌజ్ 2800. ముంగా క్రేప్, మంచి ఫాలిన్ మెటీరియల్. ఇంకొకటి చూపిస్తాను మీకు, మంచి డీల్లో ఉన్నాయండి ఈ శారీస్ అయితే. చక్కటి మస్లిన్స్ అనమాట, మంచిగా మనం డైలీ పర్పస్ అనమాట.
ఎలా అయినా తుక్కు తుక్కుగా వాడేయచ్చు, అంత బాగున్నాయి శారీస్ అయితే. మంచి రఫ్ అండ్ టఫ్ మెటీరియల్. పైన వైపు రెండు వైపులా చిన్న బార్డర్ వస్తుంది, చక్కగా మీనా బార్డర్ టైప్ వచ్చింది. శారీ అంతా మంచి గ్రీన్ కలర్ అండ్ క్రీమ్ కలర్ తోటి మంచిగా డిజిటల్ ఫ్లవర్స్ని హైలైట్ చేశారనమాట. సో పళ్ళు ఇట్లా వస్తుంది. యాక్చువల్ ప్రైస్ అయితే ఇది 1800, ఇప్పుడు జస్ట్ మనకి 1400లోనే ఉంది. చక్కగా మంచి బెస్ట్ ప్రైస్కి వచ్చిందండి, చాలా బాగుంది. సో ఇది బ్లౌజ్. డైలీ వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి కట్టుకోవడానికి రోజంతా మిషన్ వాష్ కూడా వేసేయచ్చు అనమాట. స్టార్చ్ పెట్టే అవసరం లేదు, ఏమీ మెయింటైన్ చేయ అవసరం లేదు, అంత బాగుంది శారీ అయితే. హైట్ కూడా మనకి 48 ఇంచెస్ హైట్ వచ్చింది. సేమ్ ఫ్యాబ్రిక్లోనే ఇంకొక డిజైన్ వచ్చేసరికి మస్లిన్స్లోనే మంచి ఫ్లెక్సిబుల్ ఫ్యాబ్రిక్ అండి మస్లిన్. సో ఇలా వస్తుంది పళ్ళు. ఇది కొంచెం కొంగల్ డిజైన్ టైప్ వచ్చింది, బాగుంది. వైన్ కలర్ అండ్ డార్క్ నేవీ బ్లూ కలర్ తోటి వచ్చింది. రెండు వైపులా సన్నటి బార్డర్ చాలా బాగుంది. ఈ బార్డరే హైలైట్ అండి, కాంట్రాస్ట్గా బార్డర్ వచ్చి డిజైన్ అది చాలా బాగుంది. జస్ట్ 1400లోనే ఉంది ఇప్పుడైతే. సో ఇది పళ్ళు. బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది. భలే అందంగా ఉంది, నాకైతే పర్సనల్గా బాగా నచ్చాయి. ఇంకొక శారీ వచ్చేసరికి ఇది చూసారా, చక్కటి డోలాలోనే ప్రీమియం డోలా. ఇది దీనికి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇది పళ్ళు మొత్తం అంతా కట్ వర్క్ చేశారనమాట. ఆప్లిక్ చేసి కట్ వర్క్ వచ్చింది మొత్తం శారీ అంతా కూడాను. ఇలా వస్తుంది, చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో శారీ అయితే. మొత్తం అంతా ఇట్లా మనకి ఆప్లిక్ చేసి దాని మళ్ళీ కట్ వర్క్ అనమాట. మనకి ఇట్లా కన్నాలు తెలుస్తాయి, కంచి బార్డర్ తోటి మంచి పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి వచ్చింది. పైన బార్డర్ వచ్చేసరికి చిన్న బార్డర్ వస్తుంది. ఇది చూసారా కట్ వర్క్ అంతాను మనకి ఇట్లా హోల్స్ లా ఉంటుంది కదా, అది పళ్ళు. ఇది నాకు పళ్ళు భలే నచ్చిందండి, గ్రీన్ కలర్ తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేశారు చూడండి, అది బాగుంది. బ్లౌజ్ వచ్చేసరికి ఇది. యాక్చువల్ ప్రైస్ అయితే ఇది 3500లో ఉంది. ఇప్పుడు యాక్చువల్గా ప్రైస్ 3500, ఇప్పుడైతే మనకి 3300కి వస్తుంది. సో ఇది బ్లౌజ్. బ్లౌజ్ కూడా మనకి కట్ వర్క్ వస్తుంది అనమాట. బాగుంది ఫ్యాబ్రిక్ అయితే, అసలు చాలా స్మూత్గా ఉంది. ప్రీమియం ముంగా సిల్క్ అనమాట, ప్యూర్ ముంగా విత్ ఇట్లా డిజిటల్ ఫ్లవర్స్ తోటి హైలైట్ చేశారు, మంచిగా ఉంది. సో అంతే, అయిపోయాయండి. మీకు నచ్చాయి అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే తెలిసిన ప్రొసెసరే, డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ నెంబర్కి ఏదైతే శారీ నచ్చిందో స్క్రీన్ షాట్ తీసి నాకు మెసేజ్ చేయండి. ఏమైనా క్వరీస్ ఉన్నా సరే నాతో మాట్లాడచ్చు. ఎక్స్చేంజ్ రిటర్న్ అనే పాలసీ ఉండదు. దానికోసం సేఫ్ సైడ్ ఎందుకైనా మంచిది ఒక్క ఓపెనింగ్ వీడియో అయితే తీసుకొని పెట్టుకోండి, అంతే. ఫస్ట్ టైం చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ బటన్ని క్లిక్ చేస్తేనే నా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయండి. ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. కొంతమంది టర్న్ ఆఫ్ చేసేసుకుంటూ ఉంటారు కదండి, నోటిఫికేషన్స్ ఏమీ రాకుండా. దాన్ని మీరు ఆన్ చేస్తేనే నోటిఫికేషన్స్ వస్తాయన్నమాట. అట్లా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.